మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, భారతీయ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఫైనాన్స్, అలాగే ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే ఏంటి వాటి మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది. కొంత నష్టాల్లోకి వెళ్ళడం వెనక రీజన్స్ ఏమైనా ఉండొచ్చు అంటారు? మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 2 వారాలుగా 26,000 స్థాయి దాటిన తర్వాత మార్కెట్ హై లెవెల్లో సస్టైన్ అవ్వలేక కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడము, అలాగే నిన్న ఇవాళ కూడా మార్కెట్లో రియాక్షన్ రావడం చూస్తాం. దీనికి ప్రధానంగా చూస్తే కనుక 3 మేజర్ కారణాలు చెప్పొచ్చు. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 రోజులుగా కొంచెం ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడము, చాలా స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత అక్కడ కొంచెం అప్ ట్రెండ్ బ్రేక్ పడి కొంచెం సెల్లింగ్ రావడంతో ఆ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకొక ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ వీక్ చూస్తే కనుక రూపీ అగేన్స్ట్ డాలర్ చూస్తే కనుక వీకెన్ అయింది. 1% వరకు వీకెన్ అయ్యి ఆల్మోస్ట్ 89 లెవెల్స్కి రావటం అనేది చూసాము. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై గరిష్ట స్థాయి దగ్గర రూపీ ఉండడంతో కొంచెం మార్కెట్ల మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కనిపించింది. అదేవిధంగా మనకు తెలిసిందే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా, కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక దానికి తగ్గట్టుగా కొంచెం మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం ఆల్రెడీ కొంచెం హై వాల్యూడ్ స్టాక్స్లో కూడా కొంచెం రియాక్షన్ రావడం, మార్కెట్లో చూస్తే కనుక ఈ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ రావడము, కొన్ని డిసప్పాయింట్ అవడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తాం. అదేవిధంగా లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం స్వల్పంగా పెరగటము, గోల్డ్ కూడా కొంచెం తగ్గి మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ కొంచెం పెరగటము. సో ఈ 2 కూడా చూస్తే కనుక ఒక మేజర్ ఇంపాక్ట్ కూడా కనిపించింది. అదేవిధంగా వీటికన్నిటిగా ఇంకొక 5వ ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎఫ్ఐ సెల్లింగ్. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తే కనుక విదేశీ సంస్థలు లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్లో కూడా కొంచెం అమ్మకాలు జరిపారు. ఈ నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,000 కోట్ల వరకు అమ్మకాలు జరపడం, అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంచుమించు ఈ లెవెల్లోనే కొంచెం కొనుగోలు చేయడంతో మిక్సర్గా ఉండడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, సుందరరాజు గారికి. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఫినిటెక్స్ కెమికల్ అనేది ఇప్పుడు 28-29 రూపాయలలో ఉంది సార్. ఇది లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా? ఒక 4-5 ఇయర్స్ ఉంచుకోవడానికి బల్క్ గా ఏంటంటే లాంగ్ టర్మ్కి సార్. అదే విధంగా సార్ నా దగ్గర రిలయన్స్ షేర్లు ఉన్నాయి సార్. అవి వచ్చేసి 50% అమ్మేసుకొని మొత్తం క్లోజ్ చేసుకుని ఎల్ఎన్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఫినోటెక్స్ కెమికల్స్ ఒకసారి మీరు గమనిస్తే కనుక 31 అక్టోబర్న వీళ్ళు రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ అయిన విషయం మీకు తెలిసింది అనుకుంటాను. బోనస్ కూడా ఇవ్వడం కూడా మనం చూసాము. 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అయింది. ఆ తర్వాత ఫినోటెక్స్ కెమికల్ చూస్తే కనుక ఈ పోస్ట్ స్ప్లిట్ తర్వాత ఇంచుమించు ఈ లెవెల్లో 25 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫినోటెక్స్ కెమికల్స్ ఒకసారి చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీసే. ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు ఓన్లీ 32 టైమ్స్ వీళ్ళ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా వస్తే కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. ఈ ఏడాది చూస్తే 530 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఇంచుమించు ఇదే లెవెల్లో 500 crores టర్న్ ఓవర్ మెయింటైన్ చేయడంతో స్టాక్లో పెద్దగా అయితే మూవ్మెంట్ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనకి స్పెషాలిటీ కెమికల్స్లో ఒక స్టాక్ ఇండెక్స్ కనుక ఇండస్ట్రీ కనుక మళ్ళీ కొంచెం పాజిటివ్ అప్డేట్స్ వస్తే కనుక అప్పుడు ఫినోలెక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఫైనోటెక్స్ కెమికల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న 17 అక్టోబర్న రిజల్ట్ రావడం మీరు చూసుంటారు. చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 1,700 రూపాయలు అంటే ఆల్మోస్ట్ రీసెంట్ హై దగ్గర ఉంది కాబట్టి పోస్ట్ రిజల్ట్ తర్వాత స్టాక్లో ఆల్రెడీ పాజిటివ్ అప్ ట్రెండ్ రావడము, ఆల్రెడీ ఈ ఫ్యాక్టర్ ఇన్ అయిపోయింది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవటమో లేదంటే కనుక డిప్లో లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజ గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్ గారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో రసూల్ టెక్సెస్ ఇప్పుడు ఉన్న ప్రైస్ లో బై చేయొచ్చా సార్? ఓకే, టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం మిక్సర్గా ఉండడం.
రసూల్ టెక్ సార్, రసూల్ టెక్. అవును సార్. ఓకే, నా ఉద్దేశం అయితే బేసికల్గా చిన్న స్టాక్స్ అన్నీ కూడా కొంచెం మిక్సడ్గా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. పైగా మార్కెట్ కూడా చూస్తే కనుక ఇప్పుడే కొంచెం లాస్ట్ 1 వీక్గా అంతక్రితం 4 వారాల ర్యాలీతోటి కొంచెం రియాక్షన్ కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే ముఖ్యంగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. నమస్తే అండి కృష్ణ గారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓకే, నమస్తే అండి, చెప్పండి కృష్ణ గారు. ఏం లేదు సార్, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో అమౌంట్ మంత్లీ ఒక 5,000 పెడదాం అనుకున్నాం. ఎట్లుంటుంది సార్ అది? ఓకే, మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైనా సరే సేఫ్ ఆప్షనే అందరూ చెప్పేది. కాకపోతే మీరు ఏ రేట్లో ఏ టైంలో ఎంటర్ అవుతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా క్రిటికల్ ఫ్యాక్టర్ కాబట్టి మార్కెట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 26,000 ఆల్ టైమ్ హై దగ్గర మళ్ళీ 1 ఇయర్ తర్వాత రీటెస్ట్ చేయడము కొంచెము లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం కాషియస్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు అఫ్కోర్స్ తీసుకోవచ్చు. ఒక మేబీ మార్కెట్ వచ్చిన కరెక్షన్లో మీరు మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వేదాంత గురించి అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని. ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం లాస్ట్ 2 రోజులుగా కరెక్షన్ రావడం చూస్తాము. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే మొన్న 13th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత పర్వాలేదు, కొంచెం పాజిటివ్ అప్ ట్రెండ్ అయితే కనిపించింది. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ ఇవాళ ఆఫ్ కోర్స్ ఒక మేజర్ న్యూస్ రావడం చూసాము. అలాగే మనకి అంతక్రితం చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్నిటి రిజల్ట్స్ తర్వాత కొంచెం పాజిటివ్గానే పెరగడం కూడా మనం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఐటీ సెగ్మెంట్లో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చీపర్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హెచ్సిఎల్ టెక్నాలజీ తీసుకోవచ్చు. అలాగే వేదాంత గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి 540 రూపాయల వరకు పెరగటము, మొన్న 31st అక్టోబర్న రిజల్ట్ తర్వాత కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది వేదాంతకి. సో వేదాంత నా ఉద్దేశం అయితే కొంచెం ఈ మధ్యకాలంలో మెటల్స్ అన్నీ కూడా బాగా పెరగడంతో వేదాంతాలో కూడా ఒక ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ ర్యాలీ తర్వాత వేదాంత పర్వాలేదు, ఇంకా కొంచెము ప్రైస్ చూస్తే కనుక ఆల్రెడీ ఒక 16-17 టైమ్స్లోనే వీళ్ళ ఈ ఎర్నింగ్స్కి ఎడుతుంది కాబట్టి ఇంకా పర్వాలేదు, అట్రాక్టివ్ లెవెల్లో ఉందనుకోవచ్చు. సో కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ భానుప్రసాద్ చేస్తున్నారు. భానుప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజు. నమస్తే సార్. నమస్తే బాలకృష్ణ. ఇది ఎంఎన్ఎం ఫైనాన్స్ ఒకటాను ఎల్సిసి సార్, హోల్డ్ చేయొచ్చా? ఓకే, M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ మనకు తెలిసిందే రెప్యూటెడ్ M&M గ్రూప్కి నుంచి వచ్చిన ప్యారెంటేజ్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీ. లాస్ట్ వీక్ M&M ఫైనాన్షియల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 6% వరకు పెరిగింది. కానీ ఒకసారి లాస్ట్ 1 or 2 monthsగా గమనిస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 250 రూపాయల నుంచి 330 రూపాయల వరకు పెరిగింది. పెరిగిన తర్వాత మొన్న 28th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ టైంకి ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం పీకౌట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫైనాన్షియల్ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో, ముఖ్యంగా ఈ మధ్య మనం ముఖ్యంగా లాస్ట్ మంత్ ఫెస్టివల్ సేల్స్ చాలా బాగా పాజిటివ్గా ఉండడంతో విపరీతమైన సెల్లింగ్ కూడా, యాక్టివిటీ కూడా, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా భారీగా సెల్లింగ్ అవడం కూడా మనం చూసాం. సో దాంతో మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా పెరిగింది. కానీ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు బాగా పెరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ 2024 ఏదైతే 330 ఉందో ఆ లెవెల్ని ఆల్మోస్ట్ 1 year టెస్ట్ చేస్తుంది. కాబట్టి కొంచెం హై లెవెల్లో కాకుండా చిన్న రియాక్షన్ తీసుకోవచ్చు. సో రిజల్ట్ బాగా ఉంది, టాప్ కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా 16 times ఏపీఎస్కి ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి సెక్టర్ల అవుట్లుక్ కూడా బాగుంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే. ఇది మార్చి 5 ఉన్నా సార్, ఇది 1500. ఇంకోటి డిడిఎల్ సార్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. మార్చి సుజుకి డిడిఎల్ సార్ 5 సార్ ఉన్నా. ఓకే, మొన్న మారుతి సుజుకి రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావడం చూసాము. అలాగే ముఖ్యంగా లాస్ట్ మంత్ కార్ సేల్స్ పోస్ట్ జిఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ తర్వాత భారీగా మనకి కార్ సేల్స్ అన్ని పెరగడం చూసాము. దీని తగ్గట్టుకి స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 11,900 నుంచి ఆల్మోస్ట్ 17,000 రూపాయల వరకు భారీగా పెరిగింది మారుతి సుజుకి ప్రైస్ కూడా. కానీ ఇప్పుడే కొంచెము లాస్ట్ 2 రోజులుగా కొంచెం కరెక్షన్ రావడం చూస్తాం. కానీ ఇవాళ చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 18,712 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాకపోతే టెక్నికల్గా పెరిగి ఈ 2 రోజులుగా 5% వరకు రియాక్షన్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే మారుతి సుజుకి చిన్న డిప్లో తీసుకోవచ్చు, ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సరే, ఎస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు.
ఓకే, ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ ప్రైవేట్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో కనిపించింది. కానీ లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ అండర్ పెర్ఫార్మ్ చేసిన విషయం మనకు తెలిసింది. మొన్న 20th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఒక ఏదైతే లాస్ట్ 1 or 2 months మైనర్ ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీకి కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఎస్ బ్యాంక్ లాస్ట్ 2-3 ఏళ్ళుగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్లో కొంచెం బెటర్ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య మనకి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ వచ్చినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ మటుకు అంత స్ట్రాంగ్ ర్యాలీ మనకి ఈ ఇండెక్స్లో వచ్చిన ప్రపోర్షనేట్గా ర్యాలీ రాలేదు. ఒక స్వల్ప ర్యాలీ రావడం కూడా చూస్తున్నాం. పైగా ఇవాళ మనకి ఎస్బీఐ రిజల్ట్ కూడా ఉంది. రిజల్ట్కి ముందు చూస్తే కనుక మనకి స్టాక్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా భారీగా పెరిగింది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ కొంచెం ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రమోద్ చేస్తున్నారు. ప్రమోద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా డౌట్ వచ్చి 2 స్టాక్స్ మీద అండి. ఒకటేమో తేజస్ నెట్వర్క్, ఇంకోటేమో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. నేను 2 1 year బ్యాక్ బై చేశాను లాంగ్ టర్మ్ కోసం అని. కాకపోతే ఇప్పుడు అవి 2 లాస్ లో ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు అవి బై చేయొచ్చా సెల్ చేయొచ్చా అని. ఇంకా నేను 1 year వరకు వెయిట్ చేస్తాను సార్. మీరు గమనించుంటే కనుక లాస్ట్ 4 quarterలలో తేజస్ నెట్వర్క్ రిజల్ట్స్ బాగాలేదు. 2025 జనవరి 23rd రిజల్ట్ తర్వాత కూడా తేజస్ నెట్వర్క్లో కరెక్షన్ రావడం చూసాము. అలాగే 2025 ఏప్రిల్ 25th వచ్చిన రిజల్ట్ తర్వాత కూడా తేజస్ నెట్వర్క్లో ఒక 5% వరకు రియాక్షన్ కనిపించింది. అలాగే మొన్న ఫస్ట్ క్వార్టర్ 14th జూలైలో వచ్చిన రిజల్ట్స్ తర్వాత కూడా రియాక్షన్ కనిపించింది. అలాగే సెకండ్ క్వార్టర్లో అంటే 17th అక్టోబర్లో వచ్చిన రిజల్ట్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా తర్వాత కూడా స్టాక్లో కూడా రియాక్షన్ కనిపించింది. 4 క్వార్టర్లు లాస్ట్ 1 yearగా రిజల్ట్స్ మార్కెట్ అంచనాలు తగ్గట్టుగా రాకపోవడంతో ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. పైగా మీరు హై ప్రైస్లో ఉన్నారు, బహుశా మీరు రిజల్ట్స్ కూడా ఫాలో చేసినట్లేరు, అలాగే స్టాక్ మూమెంట్ కూడా మీరు ఫాలో చేసినట్లేరు. బట్ కాకపోతే ఓకే ఈ లెవెల్లో బాగా తగ్గింది కాబట్టి మరి ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పలేం కాబట్టి మరి ప్రస్తుతం తేజస్ నెట్వర్క్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే నాగేశ్వరరావు. నేను 4 years బ్యాక్ స్టీల్ అథారిటీ కొన్నానండి. 1000 shares 138 rupees. అది కొనసాగించాలా లేకపోతే అమ్మేసి వేరే దాంట్లో పెట్టుబడి పెట్టమంటారా? కొంచెం సలహా ఇస్తారా? ఓకే, పబ్లిక్ సెక్టర్ స్టీల్ కంపెనీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 క్వార్టర్లు రిజల్ట్స్ తర్వాత చూస్తే కనుక పర్వాలేదు. 100 రూపాయల నుంచి 140 రూపాయల వరకు 30 to 40% వరకు సెయిల్లో ఒక పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. సెయిల్లో ఒకసారి గమనిస్తే కనుక మొన్న 29th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత లాస్ట్ వీక్ ఒక 6% వరకు పాజిటివ్గా రియాక్షన్ కనిపించింది సెయిల్లో. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే 2 రోజుల క్రితము ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రెడ్యూస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాక్ టార్గెట్ 120 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ అయితే 150 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూలై 2024లో ఆల్మోస్ట్ 150 నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి 150 దగ్గర కొంచెం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి కొంచెం బెటర్ మొమెంటమ్ ఉన్న కౌంటర్ని స్టాక్స్ గురించి కూడా చూద్దాం. ఒక కాలర్ ఉన్నారు అంతకుముందు ముందు శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. మీకు డౌట్ చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు. సౌత్ ఇండియా బ్యాంక్ కేసరా పెట్రోల్ ప్రొడక్ట్ శాంతి చేస్తారు. ఈ స్టాక్ పెట్టుకోవాలా అమ్మేలా సార్? కేసర్ పెట్రో ప్రొడక్ట్స్ చూస్తే కనుక 30 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక 15 రూపాయల నుంచి ఒక స్వల్ప ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. కేసర్ పెట్రో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక 5 crores 10 crores 14 crores ఒక మోడెస్ట్ గ్రోత్ అనేది చూసాము. కంపెనీ కూడా చిన్న కంపెనీ, హార్డ్లీ 10 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కేసర్ పెట్రో. సో కాబట్టి కాకపోతే పెద్దగా మూమెంట్ లేదు కాబట్టి నేను అనుకోవటము బహుశా కొంచెము ఏదైనా మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇందాక ఒక కాలర్ కూడా శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి అడిగారు, రసెల్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ మధ్యనే మొన్న డిసెంబర్ జనవరిలోనే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత పడి మళ్ళీ 220 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 800 రూపాయల వరకు ట్రిపుల్ అయిపోయి మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉంది. రసెల్ టెక్నాలజీస్ అయితే మటుకు నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఉంది, ఏరోస్పేస్ డిఫెన్స్ బిజినెస్లో ఉన్నట్టుంది, కోల్కతా బేస్డ్, అందువల్ల అడిగినట్టు. బట్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు రసెల్ టెక్నాలజీస్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సుందరరాజు. నమస్తే హనుమాన్ సింగ్ గారు. సార్ ఇప్పుడు ముద్రలో వస్తున్న ఒకతను డెలివరీ ఇప్పుడు ఫ్రెష్ బై చేసుకోవచ్చా అండి? ఫస్ట్ ఏం అడిగారు? ఫస్ట్ ముద్రలో వస్తాల్, సెకండ్ డెలివరీ.
ఓకే, మోతీలాల్ ఓస్వాల్ మనకు తెలిసిందే ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ, పెద్ద కంపెనీ. 990 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. ఈ మధ్య చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్లో కూడా బాగానే పెరిగింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 30% వరకు ర్యాలీ రావడం. అఫ్కోర్స్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ అంతా బాగున్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 సంవత్సరాలుగా 2000 కోట్ల పైగా లాభాలు కూడా ఉన్న కంపెనీ. కాకపోతే కొంచెం ర్యాలీ వచ్చింది కాబట్టి మార్కెట్ కూడా ఇప్పుడు కొంచెం రియాక్షన్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. డెలివరీ కూడా ఒకసారి గమనిస్తే కనుక 240 రూపాయల నుంచి 500 రూపాయల వరకు, అంటే షార్ట్ టర్మ్లో ఒక 100% రిటర్న్ రావడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్లు స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉంది. అలాగే డెలివరీ రిజల్ట్స్ కూడా ఇవాళ 4th నవంబర్న 2nd క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఉంది. సో రిజల్ట్స్కి ముందే డెలివరీలో కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా వచ్చేసింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే డెలివరీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. అలాగే రిజల్ట్స్కి ముందు బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు డెలివరీ. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్ ఏ లెవెల్ వరకు షేర్ మూవ్ అవుతుందండి? కాస్త చెప్పరా, ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే, ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా టాటా కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరిగింది. మీరు గమనించుంటారు 15th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 15 to 20% వరకు టాటా కమ్యూనికేషన్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాం. అంటే రిజల్ట్కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో టాటా కమ్యూనికేషన్ కూడా కొంచెం స్టడీగా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఒక పెద్ద కంపెనీతో కూడా చూస్తే కనుక కాంట్రాక్ట్ సర్వీసెస్ కూడా ఒక ఒప్పందం ఏదో కుదుర్చుకుని పార్ట్నర్షిప్ కూడా కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. కానీ మొన్న అక్టోబర్ 15న ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ న్యూట్రల్ ఆన్ టాటా కమ్యూనికేషన్స్ అని ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మటుకు బై టాటా కమ్యూనికేషన్స్ అని ఒక రిపోర్ట్ ఇచ్చి 2390 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో రిజల్ట్ బాగుంది, పెద్ద కంపెనీ కాబట్టి బ్రోకరేజ్ అప్డేట్స్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే టాటా కామ్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నూరి చేస్తున్నారు. నూరి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. హలో చెప్పండి. హలో సార్, నేను ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తీసుకున్నాను సార్, 1000 షేర్స్. ఓకే, అది అంటే ఇప్పుడు చాలా డౌన్ లో ఉంది. నేను 65 అప్పుడు కొన్నాను, తర్వాత మళ్ళీ కొన్నాను. ఇప్పుడు యావరేజ్ గా 58.5 ఉంది. అది కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఓకే, ఓలా ఎలక్ట్రికల్ చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత కొంచెం హై నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గుతూ ఈ స్టాక్ 40-50 రూపాయల మధ్యన లాస్ట్ 1 మంత్గా కొంచెం స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓలా ఎలక్ట్రికల్ ఈ మధ్య చూస్తే కనుక ఒక పాజిటివ్ వార్త రావడం చూస్తున్నాము. వీళ్ళు ARAI సర్టిఫికేషన్, వీళ్ళకి సెల్ పవర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సర్టిఫికేషన్ వచ్చినట్టుగా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. కానీ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే పెద్ద కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ కూడా కొంచెం టెక్నికల్గా ఈ 40 to 50 రూపీస్ దగ్గర కొంచెం స్టేబుల్గా ఉంది కాబట్టి సరే ఓకే, ప్రస్తుతం మరి వెయిట్ చేయండి. ఓలా ఎలక్ట్రికల్ రిజల్ట్స్ కూడా ఇంకా వచ్చినట్లేదు. 7th నవంబర్ రిజల్ట్ ఉంది. రిజల్ట్ చూసి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. కేఏ షేరు, ఇండిగో షేరు గురించి చెప్పండి. ఓకే, సెకండ్ ఇండిగో, రెండోది కేఈఐ. ఓకే, ఇండిగోలో 2 ఉన్నాయి, ఇండిగో పెయింట్స్, ఇండిగో ఎయిర్లైన్స్. పెద్దదండి 5007 అండి. ఓకే, ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఈ మధ్య లాస్ట్ 6 monthsగా బాగా పెరిగింది. బహుశా క్రూడ్ ఆయిల్ కొంచెం బాగా తగ్గడంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండిగో కూడా ఆల్మోస్ట్ 4000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు మంచి ర్యాలీ రావడం చూస్తాము. రిజల్ట్ ఇవాళ ఉంది ఇండిగో ఎయిర్లైన్స్కి. రిజల్ట్స్కి రాకముందు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా బాగా భారీగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఇవాళ రిజల్ట్ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే కేఈఏ ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. ఈ స్టాక్ చూస్తే 2700 రూపాయల నుంచి 4400 రూపాయల వరకు బాగా పెరిగింది. మొన్న రిజల్ట్ తర్వాత అంటే 15th నవంబర్ రిజల్ట్ తర్వాత కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావటము, అందుకన్నా కేఏ కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. కానీ ఆ రిజల్ట్ తర్వాత ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ బై కేఏ ఇండస్ట్రీస్ టార్గెట్ 4926 అని ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఫండమెంటల్గా ఒక పెద్ద కంపెనీ కాబట్టి కేఏ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ కూడా మన బాగానే ఉంది కాబట్టి కేఏ ఇండస్ట్రీస్ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ పవర్ కేబుల్స్ తయారు చేసే కంపెనీ. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ స్టాక్ ఈజ్ నేమ్ టారిల్ సార్, టారిల్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. టారిల్ సార్, TARIL సార్. ఓకే, టారిల్. టారిల్ నేను 500లో కొన్నాను సార్ నేను. ఓకే,
కోడ్ చెప్పారు మీరు, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా బాగా తగ్గింది. 7th నవంబర్న రిజల్ట్ ఉంది. బహుశా రిజల్ట్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో టారీలు లాస్ట్ వీక్ ఒక 8% పడింది. ఈ 2 రోజుల్లో 6% పడింది. ఈ లాస్ట్ 1 వీక్లో 15% వరకు తగ్గటం అని చూసాము. సో టారీలు చూస్తే కనుక ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ స్టాక్ కొంచెం రిజల్ట్కి ముందే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడంతో బహుశా కొంచెము ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కూడా కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్గా ఒకసారి గమనిస్తే కనుక ఈ టారీలు ఈ ఏడాది లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 2000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. 5 ఏళ్ల క్రితము 7 కోట్ల నుంచి క్రమంగా పెరిగింది. బట్ షార్ట్ టర్మ్ అయితే నా ఉద్దేశం అయితే రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి 2 రోజులు వెయిట్ చేయండి. బట్ ఫండమెంటల్గా పెద్ద కంపెనీ రిజల్ట్ డిసప్పాయింట్ అయిందంటే కనుక మీ రేట్ రావడానికి కొంచెం సమయం పడుతుంది టారీలో. నెక్స్ట్ కాలర్ జనార్దన్ చేస్తున్నారు. జనార్దన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి జనార్దన్ గారు. సార్ నెట్వర్క్స్ టెక్నాలజీ ఉన్నది సార్. ఓకే, ఇది ఇప్పుడు 10% లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా లేకపోతే యావరేజ్ చేసుకోమంటారా సార్? జనార్దన్ గారు, మీరు కొనే ముందు ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ 1400 రూపాయల నుంచి 4500 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిజల్ట్ ఇచ్చింది. మొన్న 31st అక్టోబర్న ఆల్మోస్ట్ మీరు కొన్న సమయంలో 31st అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కొంచెం హైలో కొంచెం స్టాక్ ఆగి ఇప్పుడు ఈ 2 రోజుల్లో 10% వరకు రియాక్షన్ కనిపించింది. సో ఈ లాస్ట్ 2-3 నెలలుగా బాగా పెరగటము, రిజల్ట్ చూస్తే కనుక పాజిటివ్ రియాక్షన్ కూడా డిస్కౌంట్ అయిపోయి రియాక్షన్ కూడా అయిపోయింది. సో ఇమీడియట్గా మేజర్ ట్రిగర్ లేదు కాబట్టి నేను అనుకోవటము నెట్ వెబ్ టెక్నాలజీస్ కొంచెము షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఈ స్టాక్ చూస్తే కనుక హైలీ ఎక్స్పెన్సివ్, 100 రెట్లు పైగా వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ కూడా సమయం పడుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు లేట్ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు నెట్ వెబ్ టెక్నాలజీస్లో. నెక్స్ట్ కలర్ జగన్మోహన్ చేస్తున్నారు. నమస్తే అండి జగన్మోహన్ గారు, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే అండి. నమస్తే జగన్మోహన్. ఐసిఐసిఐ బ్యాంకు షార్ట్ టర్మ్ కి తీసుకొచ్చా? ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగానే పెర్ఫామ్ చేసింది. తర్వాత లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక కొంచెం బాగా ర్యాలీ వచ్చిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక అంతగతం రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీ కొంచెం అప్పటికే స్టాక్ పెరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్ రియాక్షన్ కనిపిస్తుంది. ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూస్తే కనుక సెక్టరల్ పాజిటివ్ ఇండికేషన్స్ రావడము, బ్యాంక్స్ని బాగా స్ట్రెంథన్ చేస్తామని, అలాగే ఎఫ్ఐ హోల్డింగ్ కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడంతో దృష్టి అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వెళ్ళడం చూస్తున్నాం. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ స్టాక్ వాల్యుయేషన్స్ ఓన్లీ 18-19 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. పైగా టాప్ కంపెనీ లాస్ట్ 10 ఏళ్ళుగా స్లో అండ్ స్టడీగా మనకి స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి ఐసిఐసిఐ బ్యాంక్లో. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్కారం అండి. సార్ సింటెక్స్ ప్లాస్టిక్స్ అసలు ట్రేడింగ్ లేదు కదా సార్? అంటే కార్పొరేట్ యాక్షన్, ఓకే కార్పొరేట్ యాక్షన్ అయి ఉంటుందండి. ఈ సింటెక్స్ ప్లాస్టిక్స్ చూస్తే కనుక నాకు తెలిసి ఎప్పుడో ఇది కార్పొరేట్ యాక్షన్ జరిగింది. ఇది అందువల్ల ఈ స్టాక్లో ట్రేడింగ్ జరగట్లేదు. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ చూస్తే కనుక 13th జూన్ 2024లో సింటెక్స్ ప్లాస్టిక్స్ టెక్నాలజీస్ అనేది మనకి డీలిస్ట్ అవడం చూసాము. తర్వాత కార్పొరేట్ యాక్షన్ రావడం కూడా చూసాం. సింటెక్స్ చూస్తే కనుక సింటెక్స్ ఇండస్ట్రీస్గా మారిందండి. మీరు బహుశా కొంచెం ఫాలో అప్ చేసినట్లేరు. ఒకసారి మీ బ్రోకర్నితో మాట్లాడితే కనుక వాళ్ళు చెప్తారు. సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా మనకి 10th ఫిబ్రవరి 2023లోనే డీలిస్ట్ అవడం కార్పొరేట్ యాక్షన్ జరిగిందంటే ఒకసారి మీరు బ్రోకర్తో మాట్లాడండి. నెక్స్ట్ కలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సాంబశివరావు గారు. హలో నమస్తే సాంబశివరావు. ఓఎన్జీసీ 350లో కొన్నాను సార్, 3000 షేర్లు. దాని గురించి సార్. ఓకే, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, ఫైన్ కంపెనీ. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో పర్వాలేదు, కొంచెం స్లో అండ్ స్టడీగా పెరగడం చూసాము. ఓఎన్జీసీ రిజల్ట్స్ కూడా 10th నవంబర్లో ఉంది. రిజల్ట్ ముందు కూడా చూస్తే కనుక ఓఎన్జీసీ స్టడీగానే ఉంది. సో ఓఎన్జీసీ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీ కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ మిడ్వెస్ట్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ రేట్లో బై చేయొచ్చు అని. ఓకే, మిడ్వెస్ట్ గోల్డ్ లిమిటెడ్. మిడ్వెక్స్ చూస్తే కనుక చాలా వాలటైల్గా ఉంది ఈ స్టాక్. సర్ప్రైజింగ్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ 150 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు దాటిపోవడం చూస్తాము. మరి ఇంత భారీగా పెరిగింది. మరి స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కోర్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ లాగా ఉంది. నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బ్యాంక్